బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం విశాఖపట్నంలో నమో యువ రన్ను ఘనంగా నిర్వహించారు. ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం వద్ద నుండి వైఎంసీఏ వరకు 3 కిలోమీటర్ల దూరం పాటు రన్ కొనసాగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, నగర అధ్యక్షుడు పరశురామరాజులు శ్రీకారం చుట్టారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ప్రాంతంలో మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ఇలాంటి సేవ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు పరశురామ రాజు, పార్టీ శ్రేణులు, అనేక మంది యువతీ యువకులు ఉత్సాహంగా రన్లో పాల్గొన్నారు. అక్టోబర్ 2 వరకు సేవా పక్వాడా అనే కార్యక్రమం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఫిట్ ఇండియా అని చెప్పి ఏదైతే అందరూ కూడా శరీర దారుఢ్యాన్ని పెంచుకోవడానికి వ్యాయామం చేయాలి అని ఆయన ఆలోచన చెప్పడంతో పాటు యోగా అనే ఒక ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా చేయడంతో పాటు దేశంలో యువత అందరూ కూడా శరీరంలో బాగుంటేనే మొత్తం సమాజం బాగుంటుందని, ఆ విధంగా మనందరం కూడా దేనికోసం పరిగెట్టాలి అంటే ఏదైతే ఇవాళ మహమ్మారి మనందరినీ కూడా పట్టి పీడిస్తుందో, యువతకి నైరాశ్యంలోకి నెట్టివేస్తుందో, ఈ దేశాన్ని వెనక్కి నెట్టే ఒక ప్రయత్నం ఇవాళ పుట్టి నీతి ఇవాళ విదేశీ శక్తులు చేస్తున్నాయి. కనుక ఈరోజు దేశం యువత అంతా కూడా కదం తొక్కాలి, అడుగు ముందుకేయాలి. అందరూ కలిసి నిషాముక్త భారతం కోసం అడుగులు వేయాలి. సే నో టు డ్రగ్స్ అనే పెద్ద క్యాంపెయిన్ ఏదైతుందో ఇవాళ ప్రభుత్వాలు తీసుకొని ముందుకెళ్తుంది. అదేవిధంగా యువతని ముందుకు తీసుకెళ్లే నేపథ్యంలో ఇవాళ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క నషాముక్త భారత నిర్మాణం కోసం ఈ యొక్క యువ రన్ నిర్వహించడం జరిగింది. మనందరం కూడా తప్పనిసరిగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగదనులు గుర్తించుకొని వాళ్ళ యొక్క ఆశయాల